మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో గురువు యొక్క సంచారము, ఈ గ్రహణం ఏదైతే ఈ పక్షంలో గ్రహణం వస్తుంది కాబట్టి 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది, డోంట్ వరీ. ఇక దశమంలో శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు కూడా చేరాడు. ఎట్ ది సేమ్ టైం మీకు భాగ్యస్థానంలో కుజరాహులు ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితి సంబంధంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎప్పుడైతే రాశిలో గురువు ఉన్నాడో ఇది ఉద్యోగ సంబంధించిన విషయంలో, కెరీర్ విషయంలో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కొత్త వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు మీకు 12వ అధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో పంచమ వ్యయాధిపతి, ఇది మీకు మరియు మీ యొక్క సంతానానికి కూడా విదేశాలకు వెళ్ళి కెరీర్ పరంగా సెటిల్ అవ్వడానికి అనుకూలిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మిథునంలో జన్మించినందుకు ప్రధానంగా 3లో గ్రహణం జరుగుతున్నందుకు 3వ స్థాన గ్రహణం చాలా మంచిది. దేనికి మంచిది, ఎలాంటి విషయాలకు మంచిది, మరి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాం ధైర్యంగా సాహసంగా, లేకపోతే ఒక ప్లానింగ్గా ముందుకు వెళ్తున్నాం, అటువంటి విషయాలకి 3వ స్థానంలో ఉండేటువంటి కేతువు చాలా మంచివాడు, చంద్రుడితో కలిసిన కేతువు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ 3వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలతో పాటు ప్రధానంగా ఇక్కడ ఈ మిగతా గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే, అంటే గ్రహణం ఇలాంటి విషయాలకు మంచిది, కానీ ఏదైనా కమ్యూనికేట్ చేసే విషయాల్లోని, ఎవరితో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు దశమ స్థానంలో మనకి శని ఎలా ఉన్నాడో మనకి భాగ్యస్థానంలో కూడా కుజుడు రాహు ఉన్నందుకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోని తండ్రి గారి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 కుజరాహువులు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే కాస్త మీకు తండ్రి గారి ఆరోగ్యము, తండ్రి గారితో అంటే మీ యొక్క తండ్రి గారిని కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పండి. బికాజ్ ఆఫ్ మీ లగ్నానికి గురువు లగ్నంలో బాధకుడు ఉన్నాడు, అయితే అది కెరీర్ కారకుడు కూడా, వివాహ కారకుడు కూడా, కాబట్టి ఆ 2 విషయాల్లో కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఎప్పుడైతే భాగ్యస్థానము అంటారు, భాగ్యస్థానంలో కుజరాహులు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి తండ్రి తరపు వారు, తండ్రి సమానాలకి కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఎక్కువగా ఈ నరసింహస్వామి ఆలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు లేదా దుర్గా ఆలయాలకి ఆ క్షేత్రాలకు వెళ్తూ ఉంటే కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి, ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వండి ముఖ్యంగా. మరియు దీంతోపాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ 2టిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడడం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే, మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారో అని ఉంటుంది లైఫ్లో, అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అంటాం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది, రక్షణ కలుగుతుంది అమ్మవారు.
అలా కాదండి మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి నాకు గృహం కొనుక్కోవాలని ఉంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా, లేదా లలితాసహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి మాకు గృహ సంబంధించిన అంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదు అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి, బహుశా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేస్తున్నా అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు, కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేదా అపరకు పేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి. మంత్రం చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలాగే మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.